ఒక భక్తుడు అంటాడు, ఆయన ప్రేమను చెప్పటానికంట ఈ భూలోకంలో ఏ భాష సరిపోదంట, ఇప్పటికీ ఏ భాష పుట్టలేదంట. అన్ని పదాలు సమకూర్చడానికి అన్ని పదాలు కలిగిన భాష ఈ లోకంలో ఏమీ లేదంట. మరొక భక్తుడు అంటాడు, ఆకాశం అంతటిని ఒక బుక్కుగా చేసి, సముద్రపు నీళ్ళల్లో ఎంతైతే వాటర్ ఉంటుందో ఆ సముద్రపు నీళ్ళంతటిని ఇంకుగా చేసి, సిరాగా చేసి, యేసుప్రభు వారి ప్రేమను ఆకాశం అనే ఆ పుస్తకం మీద రాస్తే ఆ పుస్తకం అయిపోతుందంట. సముద్రం వంటి నీరు వంటి ఆ సిర, ఆ ఇంక అయిపోతుందంట. కానీ యేసుప్రభు ప్రేమ మాత్రం ఇంకా ఉపోద్ఘాతంలోనే, అంటే ఇంట్రడక్షన్లోనే ఉంటుందంట. ఏదైనా టెక్స్ట్ బుక్స్ చూస్తే యవనస్తులకు తెలుస్తుంది. టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంట్రడక్షన్ 1-2 పేజీలు ఉంటాయి. అంటే యేసుప్రభు వారి యొక్క ప్రేమ ఆకాశం అంతటిని మనం ఒక బుక్గా చేసి రాసేసిన అది ఒక ఇంట్రడక్షన్ గానే ఉంటుంది. కానీ ఇంకా ఇంట్రడక్షన్ కూడా అవ్వదంట, ఇంట్రడక్షన్ లోనే ఉంటుంది. కానీ ఆకాశం అంటే ఆ పుస్తకం అయిపోతుందంట, సముద్రము సిరా అంటే ఆ ఇంకు కూడా అయిపోతుందంట. ప్రపంచంలో ఎంత సముద్రం ఉంటుందండి? భూమి కంటే ఎక్కువ సముద్రమే ఎక్కువ, వాటర్ కంటెంటే ఎక్కువ. అలాంటిది ఆ వాటర్ కంటెంట్ కలిగిన ఇంకు కూడా అయిపోతుంది. కానీ యేసు ప్రభు ప్రేమ మాత్రము వివరించటానికి, అది ఇంత అని చెప్పటానికి సరిపోదంట. ఎంత ప్రేమ చూపించాడు యేసయ్య కదా మన అందరి మీద.